అరే మామ, దేవరా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో మన ఒపీనియన్ చెప్పాం. బట్ దేవరా సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నాకు ఒకటి అనిపించింది మామ, సినిమా అయితే బాగుంటది. బికాస్ కొరటాల క్లారిటీ ఇచ్చేసాడు ఏ డ్రైవ్లో వెళ్ళబోతుందని సినిమా. అది చూసాక సినిమా మీద అయితే నాకు కొంచెం హోప్స్ పెరిగినాయి. అండ్ మరోపక్క బుకింగ్స్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి మామ. టికెట్ కొడదామంటే బుక్ మై షోలో అసలు దొరకట్లేదు మామ. నిజమేరా, బుకింగ్స్ అయితే మాత్రం చాలా సాలిడ్ గా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా టీం చాలా బాగా చేస్తుంది. అటు ఎన్టీఆర్ గానీ కొరటాల శివ గానీ రిగరస్ గా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సినిమాని అయితే వైల్డ్ స్కేల్ లో రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ టీం అయితే చాలా బాగా ప్లాన్ చేసింది. ఆంధ్ర తెలంగాణలో కూడా 1 AM షోస్ చాలా హ్యూజ్ రిలీజ్ చెప్పొచ్చు. ఇదే అతిపెద్ద రిలీజ్ అని చెప్పొచ్చు. ఆంధ్రాలో కొత్త గవర్నమెంట్ వచ్చాక మంచి టికెట్ హైక్ పర్మిషన్ కూడా ఇచ్చింది రోయ్. కానీ ఆ టికెట్ హైక్స్ వస్తుంటేనే బాధేస్తుంది మామ. అవును మామ, మనం కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా దీని గురించి మాట్లాడాం. దానికే విపరీతమైన హైక్స్ అన్నాం. ఇది దాని మీద ఇంకా ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు చేసిన బిజినెస్ కూడా రీజనబుల్ గా చేశారు. అలాంటప్పుడు టికెట్ హైక్ కూడా రీజనబుల్ గా ఉండాలి కదా. చాలా హైక్ ఇచ్చేసారు మామ. అంతేలే, మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే లాంగ్ రైడ్ గురించి ఆలోచించట్లేదు. మేబీ మనది కూడా తప్పే ఉండొచ్చు. థియేటర్ వింటూ తగ్గిపోవడం, ఓటీటీలు పెరిగిపోవడం, ఇవి కూడా ఒక కారణాలు అయి ఉండొచ్చు. ఎంత త్వరగా డబ్బులు వెనక లాగేసుకుంటే అంత మంచిది కదా అని. బట్ ఏంటంటే మామ, ఇందులో ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. 1 గంటకోటి, 4 గంటలకోటి, 8 గంటలకోటి రెగ్యులర్ షో కన్నా ముందు 3 షోలు పడడం సినిమాకి ఒక అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, ఒకవేళ సినిమా కనుక మంచి టాక్ వస్తే ఈ 3 షోస్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి కరెక్షన్స్ పరంగా. ఒకవేళ సినిమాకి కనుక ఏమాత్రం కొంచెం అటు ఇటు టాక్ వచ్చినా రెగ్యులర్ షోస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ 3 షోస్ వల్లే. ఎగ్జాక్ట్ గా మామ, నువ్వు ఏది చెప్పావో నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పేసావు. అండ్ దీనికి ఇంకోటి కూడా ఉంది మామ. జనరల్ గా రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరో హిట్ కొట్టడం చాలా కష్టం. బట్ దిస్ టైం నేను ఎన్టీఆర్ హిట్ కొడతాడు అనుకుంటున్నాను. చూడాలి. ఫ్యాన్సే కాకుండా జనరల్ ఆడియన్స్ అంతా కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్టీఆర్కి 6 సంవత్సరాల తర్వాత, అరవింద సమేత తర్వాత ఒక డైరెక్ట్ సోలో సినిమా. వెయిట్ చేసి చూద్దాం. ఇంకొక 12 గంటల్లో షోస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ దేవరా పార్ట్ 1.